జై శ్రీమన్నారాయణ. చూడండి, ప్రతిష్ఠ అనేది ఎలా చేస్తారు అంటే, మనకి ఎందుకు గుడికి అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. గుడికి వెళితే ఏదైనా కోరుకుంటే అది అంత పవిత్రమైనది, ఎంత పెద్ద కష్టమైన ఎందుకు పోతుంది అనేది మీకు తెలుసా? ఇక్కడ చూడండి, అక్కడ ధ్వజస్తంభం పెట్టే చోట ఒక రావి రేకు లాంటిది ఒక యంత్రం అనేది పెడతారట. ఆ యంత్రానికి ఎన్ని వేలో జపాలు చేస్తారట. ఇప్పుడు మనం ప్రతిష్ఠించే విగ్రహాన్ని రాముడైతే రాముని నామంతో జపం చేస్తారట. మీకు కనిపించింది కదా అక్కడ మధ్యలో, అక్కడ యంత్రం అనేది పెట్టేసి ఆ యంత్రంలో ఇక్కడ నవధాన్యాలు, నవరత్నాలు, నవపంచలోహాలని ఉంటాయి. అంటే ఇత్తడి, బంగారము, అట్లాగా రావి అన్నీ ఒరిజినల్గా అనమాట. మనం వేసే 50 రూపాయలకి ఇవన్నీ వస్తాయి చూడండి, అవి కాదు. వాళ్ళు నిజంగా గుడి తరపున తెప్పించి అందులో వేస్తారట. అక్కడ వేసి ఆ తర్వాత ఇక్కడ ఉంది కదా మనకు ధ్వజస్తంభానికి పసుపు రాసి నీళ్లు పోసి చూడండి, ఒకే రాయి ధ్వజస్తంభం. కొన్ని చోట్ల చెక్కది పెడతారు, ఇక్కడ ఒకటే రాయి. ఆ రాయి మొత్తానికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి పూజలు చేసి ఇక్కడ చక్రం అనమాట. మనకి రాముడు కదా, మనకి ఆయన చేతిలో ఉంటుంది కదా చక్రం. ఆ చక్రాన్ని ఇలా పెట్టారు, ధ్వజస్తంభానికి పూజ చేశారు, కండవ కట్టారు. మనకి ఏదైనా దేవతల పైన ధ్వజస్తంభాన్ని నిలబెట్టిన తర్వాత కడతారు. కళ్యాణానికి ముందుగా ధ్వజస్తంభానికి కడితే అక్కడ దేవతలందరూ కూడా అక్కడి నుంచి ఆయన లేఖను అందుకుంటారంట, అందువలన పెడతారు. ఇక్కడ ఈ గంటలు కూడా గాలికి ఊగుతాయట, ఊగేలాగా చేస్తుందట. ఏదన్నా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారట. అట్లాగా మనకి ధ్వజస్తంభాన్ని పెడితే